33 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు భూదాన్ భూములు పట్ట చేసుకున్నారు. కొంతమంది వాళ్ళ పేరు మీద, కొంతమంది బినామీల పేరు మీద. దానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు హైకోర్టుకు పోయారు. స్టే ఇవ్వమనో లేకపోతే వాళ్ళకు అనుగుణంగా తీర్పు ఇవ్వమనో పోతే ఆ హైకోర్టు మొట్టికాయలు వేసింది. మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని. దానికి సంబంధించి వార్త సాక్షి పేపర్ రాసింది. భూదాన్ భూముల విషయంలో ఐపీఎస్లకు తేల్చి చెప్పిన హైకోర్టు ఏసీజే ధర్మాసనం. ఐపీఎస్లు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత సింగిల్ జడ్జి వద్దే దాఖలు చేసుకోవాలని హైకోర్టు చెప్పిందట. ఇక 33 మంది మీరు చేసింది మంచి పని ఏం కాదు, దొంగ పనే. ఇక మీరు సింగిల్ బెంచ్ వద్ద తేల్చుకుని హైకోర్టు మేము సపోర్ట్ చేయలేమని చెప్పింది. ఏంది, నాగారంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భారీ భూ కబ్జా జరిగింది. ఏంది, 33 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి భూదాన్ భూమిని కొట్టేసిర్రు. ఇక మేము సక్కటోళ్ళమని మళ్ళా మహేష్ భగవత్ ఏంది వాళ్ళు ఇంకా ఐపీఎస్లు ఇంకా లేడీ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఏసీజే ధర్మాసనం ఏం చెప్పింది, ఐపీఎస్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోర్రి, మీరు చేసిందే తప్పని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేసుకోకుర్రి. ఆ భూమి వదులుకొర్రి. భూదాన భూములు కాబట్టి మళ్ళీ ప్రభుత్వానికి అప్పయ్యే ప్రయత్నం చేయరు తప్ప మేము సక్కటోళ్ళం, మాకు ఆ భూమి కావాలని మళ్ళీ చెప్పుకోకుర్రి. ఉన్నది ఇబ్బంది, ఇజ్జతి పోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి పరువు పోతుంది. వారి అప్పీళ్లను మీడియా ప్రచారం ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పలువురు ఐపీఎస్ హైకోర్టులో అప్పీల దాఖలు చేశారు. సర్వే నెంబర్ 194 భూదాన్ భూమి కాదని చట్ట ప్రకారమే తాము కొనుగోలు చేశామంటూ ఐపీఎస్లతో పాటు వ్యాపారవేత్త వి గౌతమ్ రెడ్డి వేరువేరుగా అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం విచారణ చేపట్టింది. మొత్తం మీద హైకోర్టు చెప్పినా కూడా ఇరకుండా మళ్ళా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నట్టు. ఒక అధికారంలో ఉండేటువంటి ఐపీఎస్లే గిట్లా చేస్తే మరి కింది స్థాయిలో ఎట్లా చేస్తారు?